For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్లకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు షార్ట్ రివిజన్ నోట్స్లో మనం పేజ్ నెంబర్ 11లో ఉన్నాం. దీంట్లో అడవులకు సంబంధించినటువంటి మ్యాటర్ ఉంది. సో అది చూద్దాం. అడవులు మన జీవనాధారం. పొడవాటి చెట్ల కొమ్ములు ఇతర కొమ్మలపై పైకప్పులాగా పరుచుకొని ఉంటాయి, దీనినే పందిరి అంటారు. పొడవాటి చెట్ల కొమ్ములు ఇతర కొమ్మలపై పైకప్పులాగా పరుచుకొని ఉంటాయి, దీనినే పందిరి అంటారు. కాండం పైన ఉన్న చెట్టు కొన భాగాన్ని చెట్టు శిఖరం అంటారు. ఇవి వివిధ రకాల పరిమాణాలను కలిగి ఉంటాయి. ఇవి అడవిలో విభిన్న సమాంతర పొరలను సృష్టిస్తాయి. వీటిని అంతస్తులు అంటారు. పెద్ద మరియు పొడవైనవి పై పొరలో ఉంటాయి. గడ్డి మరియు గుల్మాలు కింద పొరలో ఉంటాయి. పిల్లలు అడవిలోకి వెళ్ళటం వల్ల కోతులు చెట్లపైకి ఎక్కి పక్షులను ఆటంకపరిచాయి. ఆ రకంగా పక్షులు కూడా ధ్వనులు చేస్తాయి. ఇలా ఆ ధ్వనుల వల్ల హెచ్చరికగా భావించి ఆ హెచ్చరికతో ఇతర జంతువులు కూడా అప్రమత్తమవుతాయి. ఈ రకంగా వ్యవస్థ ఉంటుందన్నమాట. ఈ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. ఇలా చేయడం వల్ల బాష్పోత్సేకం వల్ల వాతావరణాన్ని చల్లబరుస్తాయి. అదేవిధంగా వర్షానికి కూడా అడవులు కారణమవుతాయి. ఆదివాసులకు అడవులకు సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం కలదు. ఎక్కువ చెట్ల ఉత్పత్తి వలన ఎక్కువ శాకాహారుల పెరుగుదల జరుగుతుంది. దాని వలన ఎక్కువ మాంసాహారుల జీవనానికి ఇది ఆధారంగా నిలుస్తుంది. కాబట్టి ఎక్కువ చెట్లు పెరగాలంటే అడవుల్ని ఖచ్చితంగా రక్షించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో 21% అడవి విస్తీర్ణం ఉంది. అడవులు భూమికి ఊపిరితిత్తులు. అడవి పూర్తి జీవంగల, తేజంగల, శక్తివంతమైన సజీవ అస్తిత్వం. అడవి పెరుగుతూ మారుతూ ఉంటుంది. ఇది పునరుత్పత్తి చేయగలదు. అడవిలో పిల్లలు నడుస్తున్న నేల ఎగుడుదిగుడుగా అనేక తీగలు, పాకే మొక్కలతో కప్పబడి ఉంటుంది. సూర్యుడు చెట్ల మధ్య నుంచి సందుల్లో చాలా తక్కువగా కనిపిస్తూ అడవిని చీకటి చేస్తుంది. ప్రకృతిలో చెట్లు తగినంత విత్తనాలను ఉత్పత్తి చేసి అవి మొలకెత్తడానికి, అభివృద్ధి చెందడానికి ఈ నేల అనుకూలిస్తుంది. అడవి జంతువులకు విత్తనాలు అంటుకొని దూరంగా వేయబడతాయి. అడవి నేల భాగం రాలిన, కుళ్ళిన ఆకులతో, పండ్లు, విత్తనాలు, కొమ్మలు, చిన్న మొక్కలతో ఒక పొరలాగా కప్పబడి ఉంటుంది. ఈ కుళ్ళుతున్న పదార్థం తేమ, వెచ్చదనంతో కూడి మొక్కలు పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. పుట్టగొడుగులు నేలలో చనిపోయిన మొక్కలు, జంతువుల కణజాలాలను ఆహారంగా తీసుకుంటూ ముదురు రంగు గల హ్యూమస్గా మారుస్తాయి. హ్యూమస్గా మార్చే జీవులను విచ్ఛిన్నకారులు అంటాం. హ్యూమస్ యొక్క ఉనికి చనిపోయిన మొక్కల, జంతువుల పోషకాలను మట్టిలోనికి విడుదలవటాన్ని నిర్ధారిస్తుంది. అడవిలో చనిపోయిన పెద్ద జంతువులను కాకులు, నక్కలు, కుక్కలు, కీటకాలు ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి అడవిలో ఏది వృధా కాదు. రెట్టెలు కూడా నేలకు పోషకాలను అందజేస్తుంది. రెట్టెలలో కూడా కొన్ని మొలకెత్తే గింజలు ఉండవచ్చు. తర్వాత అడవిలోని చెట్లు, పక్షులు, జీవులు అడవికి వేరువేరుగా ఉంటాయి. ఏ జీవి అయినా ఆహారం కోసం చివరికి మొక్కపైన ఆధారపడాల్సిందే. ఇది ఒక ఆహార గొలుసును తయారు చేస్తుంది. ఈ ఆహార గొలుసులు అనేక రకాలుగా ఆహార జాలకాన్ని ఏర్పాటు చేస్తాయి.
వీటిలో ఏ ఒక్క జీవి అంతరించినా దాని ప్రభావం ఇతర జీవులపై పడుతుంది, తద్వారా వాతావరణంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి జీవికి ఈ వాతావరణంలో, ఈ వ్యవస్థలో ఒక ప్రత్యేక స్థానం ఉందన్నమాట. అడవులు వర్షపు చినుకలను వేగంగా నేల మీద పడే వేగాన్ని తగ్గిస్తాయి. స్పాంజిలా పనిచేసే కుళ్ళుతున్న పదార్థంతో నింపబడినటువంటి ప్రదేశం హ్యూమస్ వల్ల నేల మీద నీరు ప్రవాహ వేగం తగ్గి హ్యూమస్ నీటిని పీల్చుకుంటుంది. అడవిలో వేరు వ్యవస్థ వల్ల నీటి ప్రవాహం తగ్గి నేలను కోతకు గురి కాకుండా చేస్తుంది. అడవులు అనేక రకాలుగా ఉత్పత్తులను మానవునికి ఇస్తున్నాయి. ఇలాంటి అడవులను నిర్మూలించడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి అధికంగా విడుదలవ్వటం, దానివల్ల ఉష్ణోగ్రత పెరగటం, వర్షాలు తగ్గటం, కరువులు పెరగటం, ఆహారం నీరు తగ్గిపోవటం, వరదలు రావటం, ఈ రకంగా జీవ సమతుల్యత దెబ్బతినడం, పర్యావరణం జీవన విధానం దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. అటవీ నిర్మూలన నేల లక్షణాల్లో మార్పును తెస్తుంది. మట్టి యొక్క పైపొర కొట్టుకుపోవడం వల్ల రాతి పొర బహిర్గతం అవుతుంది. తక్కువ హ్యూమస్ను కలిగిన నేల తక్కువ సారం కలిగి చివరికి సారవంతమైన భూమి కూడా ఎడారులుగా మారే పరిస్థితిని ఎడారీకరణం అంటాం. అడవుల నిర్మూలన వలన నీరు ఇంకుదల కూడా తగ్గుతుంది. అటవీ నిర్మూలనకు ముఖ్య కారణాలు సాగు కోసం భూమిని సేకరించడం, భవనాలు మరియు కర్మాగారాలు నిర్మించడం, కలప, ఫర్నిచర్ తయారీకి లేదా ఇంధనంగా వాడటం, ఇంకా కార్చిచ్చు మరియు తీవ్రమైన కరువులు కూడా అటవీ నిర్మూలనకు దారితీస్తాయన్నమాట. ఇంకా తర్వాత భరత్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం శ్రీనగర్ రూరల్ రాజస్థాన్లో ఉంది ఇది. తర్వాత కాంజీరంగా జాతీయ ఖడ్గ మృగం ఉద్యానవనం, ఇది అస్సాంలో ఉంది. లోక్చావో వన్యప్రాణుల అభయారణ్యం మణిపూర్ రాష్ట్రంలోని చందేల్ జిల్లాలో ఉంది. దీనిని యంగౌ పోక్పి లోక్చావ్ వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. గ్రేట్ నికోబార్ జీవావరణ రిజర్వ్ అండ్ టైగర్ రిజర్వ్. భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన పులుల సంరక్షణ కేంద్రాలు చూసుకుంటే కనుక జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక, కన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, సుందర్బన్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్. ఇప్పుడు అడవి ప్రాణుల సంరక్షణ గురించి తీసుకుంటే జీవావరణం అంటే జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భాగం. భూమిపై ఉన్న వివిధ రకాల జీవులు, వాటి పరస్పర సంబంధాలు, పర్యావరణంతో వాటి సంబంధాన్ని జీవ వైవిధ్యం సూచిస్తుందన్నమాట. వృక్షజాలం, జంతుజాలం, వాటి ఆవాసాలను రక్షించడానికి వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవావరణ రిజర్వులు వంటి రక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి. మొక్కలు నాటడం, వ్యవసాయం, పశువులను మేపడం, చెట్లను నరకడం, వేటాడడం, హింసించడం ఇక్కడ నిషేధించబడ్డాయి. వన్యప్రాణుల అభయారణ్యం, ఇది జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించబడే ప్రాంతాలు. తర్వాత జాతీయ ఉద్యానవనం, వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం, ఇది జాతీయవనం. తర్వాత జీవావరణ రిజర్వ్, వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడినటువంటి రక్షిత ప్రాంతం జీవావరణ రిజర్వ్. జీవావరణ రిజర్వులు జీవ వైవిధ్య పరిరక్షణకు ఉద్దేశించబడినటువంటి ప్రాంతాలు. జీవ వైవిధ్యం అంటే సాధారణంగా ఒక ప్రాంతంలో కనిపించే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు. జీవావరణ రిజర్వ్ అనేది ఆ ప్రాంతం యొక్క జీవ వైవిధ్య నిర్వహణ మరియు సంస్కృతిని కాపాడడానికి సహాయపడతాయి. జీవావరణ రిజర్వులో ఇతర రక్షిత ప్రాంతాలైనటువంటి ఏవైనా కూడా ఉండొచ్చు. అవి జాతీయ ఉద్యానవనాలు కానీ, అభయారణ్యాలు కానీ, ఈ రెండు కానీ జీవావరణ రిజర్వులో ఉండొచ్చు. పచ్మర్హి జీవావరణ రిజర్వులో సాత్పురా అనేటువంటి జాతీయ ఉద్యానవనం, ఇంకా బోరి మరియు పచ్మర్హి అనేటువంటి రెండు వన్యప్రాణుల అభయారణ్యాలు కూడా ఉన్నాయన్నమాట. తర్వాత పచ్మర్హి జీవావరణ రిజర్వ్ గురించి తీసుకుంటే మనం ఇప్పుడు ఈ ప్రాంతంలో కనిపించే మొక్కలు, జంతువులు ఎలా ఉంటాయంటే హిమాలయ శిఖరాలకు, తర్వాత దిగువ పశ్చిమ కనుమలకు చెందిన వాటిని పోలి ఉంటాయన్నమాట. మొక్కలు, జంతువులు తమ సొంత ఆవాసాలలో సౌకర్యంగా, సంతోషంగా ఉంటాయి. మనం వాటిని ఆటంకపరచకూడదు. కొన్ని జంతువులు, మొక్కలు సాధారణంగా ఒక నిర్దిష్ట ప్రాంతానికి చెందినవి ఉంటాయి. కాబట్టి నిర్దిష్ట ప్రాంతాలలో కనిపించే మొక్కలు, జంతువులను వరుసగా ఆ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం అని అంటాం. సాల్, టేకు, మామిడి, నేరేడు, సిల్వర్ ఫెర్న్, అర్జున వృక్షం మొదలైనవి వృక్షజాలానికి. తర్వాత ఆసియా జింక, చింకార, నీలి ఎద్దు, మురిగే జింక, మచ్చల దుప్పి, చీతల్, తర్వాత అడవి కుక్క, చిరుతపులి, తోడేలు మొదలైనవి జంతువులు. ఇవన్నీ కూడా జంతుజాలం అనమాట ఆ ప్రాంతంలో. పచ్మర్హి జీవావరణ రిజర్వ్లోని జంతుజాలానికి ఉదాహరణ అనమాట. అయితే ఎండమిక్ జాతులు అంటే ఏంటి అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే మొక్కలు లేదా జంతువుల జాతులు.
ఇవి సహజంగా మరెక్కడా కనిపించవు. ఒక నిర్దిష్ట రకపు జంతువు లేదా మొక్క ఒక మండలం లేదా ఒక రాష్ట్రం లేదా ఒక దేశానికి ఎండమిక్గా ఉంటుంది. సాల్, అడవి మామిడిలను పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎండమిక్ వృక్ష జాతులకు చెందిన 2 ఉదాహరణలు. అడవి దున్న భారతదేశపు పెద్ద ఉడత, దీన్నే ఇండియన్ జెయింట్ స్క్వెరల్, ఎగిరే ఉడత ఈ ప్రాంతపు ఎండమిక్ జాతుల జంతుజాలం. వీటి నివాసాలను నాశనం చేయడం, తర్వాత పెరుగుతున్న జనాభా, కొత్త జాతుల పరిచయం వంటివి ఎండమిక్ జాతుల సహజ ఆవాసాలను ప్రభావితం చేయవచ్చును. వాటి ఉనికిని ప్రమాదం కలిగిస్తాయన్నమాట. తర్వాత ఇప్పుడు జాతి అంటే ఏంటి అంటే, జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహం. దీని అర్థం ఒక జాతికి చెందిన జీవులు తమ స్వంత జీవులతో మాత్రమే ఫలవంతమైనటువంటి సంతాన ఉత్పత్తిని చేయగలవు. వేరే జాతి జీవులతో చేయలేవు. ఒక జాతి జీవులు ఉమ్మడి లక్షణాలను కలిగి ఉంటాయి. తర్వాత మనకి ఇక్కడ మ్యాప్ కూడా ఉంది. సాత్పురా జాతీయ ఉద్యానవనం మధ్యలో ఉంది. తర్వాత బోరి అభయారణ్యం సైడ్, తర్వాత పచ్మర్హి అభయారణ్యం పైన ఉంది. నెక్స్ట్ మనకి వన్యప్రాణుల అభయారణ్యం. పచ్మర్హి వన్యప్రాణుల అభయారణ్యం తీసుకుంటే సాధారణంగా ఇటువంటి ప్రాంతాలన్నింటిలో జంతువులను చంపడం అంటే వేటాడడం లేదా జంతువులను పట్టుకోవడం అనేది నిషేధించడం అనేది. ఇలా చేస్తే చట్ట ప్రకారం శిక్షార్హులు. వన్యప్రాణుల అభయారణ్యాలు రిజర్వ్ అడవుల మాదిరి అటవీ జంతువులకు రక్షణ, అనువైన జీవన పరిస్థితులను అందజేస్తాయి. వన్యప్రాణుల అభయారణ్యాలలో నివసించే ప్రజలు తమ పశువులను మేపడం, ఔషధ మొక్కలు, కట్టెలు సేకరించడం వంటి కొన్ని కార్యకలాపాలను చేసుకోవడానికి అనుమతించబడతారు. రక్షిత అడవులు కూడా సురక్షితం కాకపోవడం విచారకరం. ఎందుకంటే ఆ ప్రాంతానికి పరిసరాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు వాటిని ఆక్రమించి నాశనం చేస్తున్నారు. నల్ల దుప్పి అంటే కృష్ణ జింక, తెల్ల కళ్ళ జింక, ఏనుగు, బంగారు పిల్లి, గులాబీ రంగు తల ఉండే బాతు, పొడవు ముట్టె ఉన్నటువంటి ముసలి మరియల్, తర్వాత చిత్తడి నేల ముసలి, తర్వాత కొండ చిలువ, ఖడ్గమృగం మొదలైన కొన్ని అంతరించిపోతున్న జీవులు మన వన్యప్రాణుల అభయారణ్యాలలో భద్రపరచబడుతున్నాయి. భారతీయ అభయారణ్యాలు విలక్షణమైన ప్రకృతి దృశ్యాలను కలిగి ఉన్నాయి. విస్తృత స్థాయి అడవులు, పర్వత అడవులు, పెద్ద నదుల డెల్టాలతో పొదలతో కూడినటువంటి భూములు కూడా ఉన్నాయన్నమాట. జంతు ప్రదర్శనశాలలు కూడా జంతువులు రక్షణ పొందే ప్రదేశాలే. తర్వాత ఇప్పుడు అభయారణ్యాల తర్వాత ఉద్యానవనం, నేషనల్ పార్క్. జాతీయ ఉద్యానవనం. సాత్పురా జాతీయ ఉద్యానవనం తీసుకుంటే ఈ రిజర్వ్ ప్రాంతం చాలా పెద్దది మరియు మొత్తం పర్యావరణ వ్యవస్థలను రక్షించేంత వైవిధ్యంగా ఉంటుంది. ఇవి వృక్ష జాతులు, జంతు జాతులు, ప్రకృతి దృశ్యం, చారిత్రక వస్తువులను భద్రపరుస్తాయి. సాత్పురా జాతీయ ఉద్యానవనం భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఈ అడవిలో భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కనిపిస్తాయి. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. సాత్పురా జాతీయ ఉద్యానవనం లోపల రాక్ షెల్టర్లు అంటే శిలా ఆవాసాలు కూడా కనిపిస్తాయి. ఇవి అడవులలో ఉన్న ఆదిమానవ జీవితానికి నిదర్శనాలు. ఇవి ఆదిమానవుల జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనలను మనకు అందిస్తాయి. ఈ ఆవాసాలలో రాక్ పెయింటింగ్లు కనిపిస్తాయి. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో మొత్తం 55 రాక్ షెల్టర్లు గుర్తించబడ్డాయి. ఈ పెయింటింగ్లలో జంతువులు, మనుషులు పోరాటం, తర్వాత వేటాడటం, నృత్యం చేయటం, సంగీత వాయిద్యాలను వాయించడం వంటి బొమ్మలు చిత్రీకరించబడ్డాయి. ఇప్పటికీ చాలామంది గిరిజనులు ఈ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. తర్వాత సాత్పురా టైగర్ రిజర్వ్ కూడా అక్కడ పచ్మర్హి దగ్గర ఉంది. దేశంలోని పులులను రక్షించేందుకు ప్రభుత్వంచే ప్రాజెక్టు టైగర్ ప్రారంభించబడింది. భారతదేశంలో పులుల జనాభా మనుగడ నిర్వహణను నిర్ధారించడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. మన అడవుల నుంచి నెమ్మదిగా కనుమరుగవుతున్న అనేక జాతులలో పులి ఒకటి. కానీ పులుల జనాభాలో గణనీయమైన పెరుగుదల సాత్పురా టైగర్ రిజర్వ్లో కనిపించింది. కనుక ఈ రిజర్వ్ ఒక విధంగా ప్రత్యేకమైనది. ఒకానొకప్పుడు సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు మరియు బారసింగ అంటే చిత్తడి జింక వంటి జంతువులు కూడా సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించేవి. ఈ జంతువుల సంఖ్య ఒక స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులను అంతరించిపోయే జంతువులు అంటే ఆపదలో ఉన్న జంతువులు అంటారు. సహజ ఆవాసాలలో ఆటంకాలు కలగటం వలన కొన్ని జంతువులు మనుగడ కష్టంగా మారింది. మొక్కలను, జంతువులను సంరక్షించుటకు అన్ని జాతీయ ఉద్యానవనాలలో కఠినమైన నియమాలు విధించబడతాయి. జంతువులను మేపడం, హింసించడం, వేటాడటం, పట్టుకోవడం, కట్టెలు, ఔషధ మొక్కలను మొదలైన వాటిని సేకరించడం వంటి మానవ కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడ అనుమతించబడవు. పెద్ద జంతువులు మాత్రమే చనిపోతున్నాయంటే లేదు. పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. కొన్నిసార్లు మనం పాములు, కప్పలు, బల్లలు, గబ్బిలాలు, గుడ్లగుబలను పర్యావరణ వ్యవస్థలో వాటి ప్రాముఖ్యతను గుర్తించకుండా నిర్దాక్షిణ్యంగా చంపుతుంటాం. వాటిని చంపడం వలన మనం హాని చేసుకుంటున్నాం. ఇవి పరిమాణంలో చిన్నవిగా ఉండొచ్చు, కానీ పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్రను మరవకూడదు. ఆహారపు జాలకంలో ఇవి భాగంగా ఉంటాయి. నిర్జీవ కారకాలైనటువంటి వాతావరణం, నేల,
నదీ డెల్టాలు మొదలైనటువంటి వాటితో పాటు ఒక ప్రాంతంలోని అన్ని మొక్కలు జంతువులు సూక్ష్మజీవులతో ఆవరణ వ్యవస్థ రూపొందించబడుతుంది. రెడ్ డేటా బుక్ అనేది ఆపదలో ఉన్నటువంటి మొత్తం జంతువులు మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం. రెడ్ డేటా బుక్ అంతర్జాతీయంగా ఒక సంస్థచే నిర్వహించబడుతుంది. భారతదేశంలో కనిపించే మొక్కలు జంతువుల గురించి భారతదేశం కూడా రెడ్ డేటా బుక్ను మెయింటైన్ చేస్తుంది. వలస పక్షులు ఇతర దేశాల నుంచి ఇక్కడికి ఎగురుకుంటూ వస్తాయి. వలస పక్షులు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట సమయంలో వాతావరణ మార్పుల కారణంగా సుదూర ప్రాంతాలకు ఎగురుతూ వెళ్తాయి. ఎందుకంటే వాటి సహజ ఆవాస ప్రాంతంలోని వాతావరణం చాలా చల్లగా